విశ్వసించి ఎవరైతే ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడాలి, నెరవేర్చబడుతుంది అని కోరుకుంటారో వారి జీవితాలలో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఆమెన్. మొట్టమొదటగా కటాక్షాన్ని గురించి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కటాక్షము పొందినటువంటి వారు ఎలాంటి దీవెనలు అనుభవించారో, కటాక్షము పొందినటువంటి వారు ఎలాంటి ఆశీర్వాదములు అనుభవించారు, కటాక్షము పొందినటువంటి వారు ఎలాంటి నెమ్మదిని అనుభవించారు, కటాక్షము పొందినటువంటి వారు ఏ ఏ స్థితిలో ఆదరణను పొందారు, కటాక్షము పొందినటువంటి వారు ఎలాంటి పరిస్థితులలో స్థిరులై నిలిచారు అనే విషయాలు, కొన్ని మాటలు మీతో నేను పంచుకొని మీ అందరి కొరకు ఆఖరిలో ప్రార్థన చేస్తాను.